రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ పూల కోసం వెళ్లి సెప్టిక్ ట్యాంక్లో పడి అశోక్ రెడ్డి వ్యక్తి మృతి చెందాడు. సెప్టిక్ ట్యాంక్ నుండి హైడ్రా డిజాస్టర్ టీం మృతదేహాన్ని బయటకు తీశారు. బతుకమ్మ పూలు తెంపేందుకు వెళ్లి సెప్టిక్ గొంతులో అశోక్ రెడ్డి పడిపోయాడు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లుగా హైడ్రా డిజాస్టర్ టీం భావిస్తుంది. అశోక్ రెడ్డి మృతి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో చాలా బాధాకరం. సురికంటి అశోక్ రెడ్డి అని చెప్పి చనిపోవడం జరిగింది. ఈ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో ఒక సంపు ఉన్నది. ఆ సంపులో పడి చనిపోవడం జరిగింది. అధికారులు చాలా సార్లు దాదాపు నేను గెలిచి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది. 4.5 సంవత్సరాల్లో దాదాపు ఒక 10-15 సార్లు జిఎం గానీ డీజీఎం గానీ మేనేజర్ గారు చాలా సార్లు రావడం జరిగింది. అవి వచ్చి మాకు డ్రైనేజ్ లైన్ లేదు, అవుట్లెట్ లేదు, దాని గురించి మాకు సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఎన్నో సార్లు రిప్రజెంటేటివ్స్ ఇచ్చినాం. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయింది. ఈ రోజు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఒక సివరేజ్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ కమర్షియల్ ట్యాక్స్ కానీ సివరేజ్ లైన్ అవుట్ లైన్ వేసేస్తే ఆ సంపు లేకపోతుండే, ఇలా ప్రాణం పోకపోతుండే. కేవలం అధికారులు అవుట్ లైన్ వేసినుంటే ఆ సంపు పూర్తి చేస్తుంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరగకపోతుండే. అవుట్లెట్ లేకపోవడం కారణం వాళ్ళ కాలనీ వాళ్ళు నిర్మించుకున్న సంపు ఉన్నది, ఆ సంపులో పడి చనిపోవడం జరిగింది. అధికారులు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి, అతనికి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు అధికారులు అశోక్ రెడ్డి సార్ ఉన్నప్పుడు చెప్పొచ్చినా, అంతకుముందు దానకిషోర్ సార్ ఉన్నప్పుడు, ఎండి గారు ఉన్నప్పుడు చెప్పొచ్చినా. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా చూడాలని ప్రభుత్వానికి కోరుతున్నాము. ఇలాంటి ఎన్నో మేము లెటర్స్ ఇచ్చాము. ట్రంక్ లైన్ సంపు తీయాలి, అవుట్ లైన్ ఇవ్వాలని ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి చెప్తాము. మన కార్పొరేటర్ అంత ముందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల రెడ్డి గారు వచ్చి చూశారు. ఇప్పుడు జీవనన్న కూడా చాలా సార్లు వచ్చి చూశారు. సమస్య గురించి ఎన్నో సార్లు వినియోగించుకున్నాం మేము. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి అలాంటి మళ్ళీ ఇంకోసారి కాకుండా చూడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అధికారులకు కూడా దయచేసి కోరుతున్నాం. ఎందుకంటే అది చాలా కూడా చిన్న పిల్లలు ఆటలు ఆడుకుంటారు, దాంట్లో పడి మళ్ళా ఇంకోటి జరగకుండా ఉండాలనేది బాధిత కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఇలాంటిది కళ్ళు తెరిచి మన ప్రభుత్వం